హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించిన కనుక మనం చూస్తే ఈరోజు కోర్టు సంజయ్ రాయ్ విషయంలో నార్కో టెస్ట్ వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. అసలు ఈ టెస్ట్ ఏంటి, రిజెక్ట్ చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అండ్ ఈ రోజు వరకు కనుక మనం చూసుకుంటే 34 రోజులు కావస్తుంది. అండ్ దాంతోపాటు నిన్న మమతా బెనర్జీ ఎవరైతే నిరసన చేస్తూ ఉన్నారో వాళ్ళతోటి చర్చలకు దిగారు, కాళ్ళబేరానికి దిగారనే చెప్పుకోవాలి. అయితే లీగల్గా చూసుకుంటే ఈ విషయంలో ఫర్దర్గా అంటే ఇది ఇలానే 34 రోజుల వరకు కంటిన్యూ అయింది. ఈ విధంగానే కంటిన్యూ అయ్యే అవకాశం ఎంతవరకు, ఎనీ డేస్ అనేటువంటి దాని మీద కూడా కొంత అవగాహన కూడా మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో లీగల్ టర్మినాలజీలో కనుక మాట్లాడుకోవాలి అని అంటే ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి రాఘవ్ గారు. సార్, ఎప్పటికీ కనుక మనం చూసుకుంటే అండి 34 రోజులు కావస్తుంది. దీనికి సంబంధించినటువంటి నిరసనని ఇంకొంచెం పెద్దది చేస్తున్నారే కానీ జస్టిస్ ఎప్పుడు వస్తుంది అనుకున్నటువంటి దాని మీద మాత్రం రకరకాల స్పెక్యులేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ సెకండ్ థింగ్, నార్కో టెస్ట్ ఇది ఎందుకు వద్దని చెప్పి చెప్పడం జరిగింది సంజయ్ రాయ్ని. అండ్ ఈ నార్కో టెస్ట్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ డీమెరిట్స్ ఏముంటాయి ఇందులో? ముఖ్యంగా నాగరాజ్ గారు, ఈరోజు సిబిఐ వాళ్ళు అప్పీల్ చేశారు ఈ సెల్డా కోర్టుకు సంబంధించి. సంజయ్ రాయ్ని కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టుకు తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది. ఈరోజు సంజయ్ రాయ్కి సంబంధించి 2 సంఘటనలు నమోదయ్యాయి. ఒకటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే, సంజయ్ రాయ్ యొక్క అంటే ఎవరైతే విక్టిమ్ చనిపోయినటువంటి ఆ విక్టిమ్ యొక్క ఆమె బాడీ మీద కొన్ని స్పాట్స్ గుర్తు చేశారు, పోస్ట్ మార్టంలో రాయడం జరిగింది. అయితే అవి కొన్ని పార్ట్స్ ఏంటంటే సంజయ్ రాయ్ యొక్క దంతాల యొక్క మార్క్స్, డెంటల్ మార్క్స్ కొన్ని ఆ విక్టిమ్ యొక్క బాడీ మీద ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అది సస్పెక్ట్ చేశారు ముందుగా, అవి బహుశా సంజయ్ రాయ్ కాదని చెప్పేసి. ఈరోజు సిబిఐ ఇంట్రాగేషన్లు ఏం చేశారంటే సంజయ్ రాయ్ యొక్క ఆ దంతాల యొక్క మార్క్స్ని తీసుకున్నారు. మ్యాక్సిమం మనకందరినీ బయటకు వచ్చిన సిబిఐ ఆఫీసర్ చెప్పినటువంటి న్యూస్ ఏంటంటే ఈ మార్క్స్ 100% ఆయనతో మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. విక్టిమ్ బాడీ మీద చాలా చోట్ల ఈ దంతపు మార్క్స్ ఉన్నాయి. అంటే గట్టిగా కొరికితే ఎట్లా ఉంటుందో ఆ మార్క్స్ ఆమె బాడీ మీద చాలా చోట్ల గమనించారని, ఆ దంతాల యొక్క మార్క్స్ సంజయ్ రాయ్ యొక్క దంతాల యొక్క మార్క్స్తో మ్యాచ్ అయ్యే విధంగా ఉండొచ్చని వీళ్ళు కొన్ని శాంపిల్స్ తీసుకున్నారు సంజయ్ రాయ్ యొక్క దంతాల యొక్క మార్క్స్ని. ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, సంజయ్ రాయ్ని ఈరోజు నార్కోటిక్స్ టెస్ట్కి మేము అనుమతి ఇవ్వమని చెప్పి సిబిఐ కోర్టు సెల్డా కోర్టుకి అనుమతి కోరారు. నార్కోటిక్ టెస్ట్ అనుమతి కోరితే ఇమీడియట్గా అక్కడ సెల్డా కోర్టు నార్కోటిక్ టెస్ట్ అవసరం లేదని చెప్పి సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ని కాస్త రిజెక్ట్ చేశారు. అయితే చాలామందికి ఇక్కడ డౌట్ ఏంటంటే, ఎందుకు ఆల్రెడీ ఇతను ఎక్యూజ్డ్ అని తెలుసు కదా, ఆల్రెడీ ఇతనే పూర్తిగా ప్రధాన నిందితుడిగా ఆల్రెడీ ఇప్పటివరకు వస్తున్నటువంటి మనకు ఉన్నటువంటి ఈ మీడియా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇతని నార్కోటిక్ టెస్ట్ ఎందుకు వద్దని చెప్పింది సెల్డా కోర్టు అని చాలామంది క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. సో ముందుగా నేను దీనికి సంబంధించి లీగల్గా ఈ నార్కోటిక్ టెస్ట్ అంటే ఏంటని చెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి మిగిలిన బహుశా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ నార్కోటిక్ టెస్ట్ అది ఎలా చేస్తారో లీగల్గా నేను కొంత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి నార్కోటిక్ టెస్ట్ అని తెలిస్తే అసలు నార్కోటిక్ టెస్ట్ ఎందుకు రిజెక్ట్ చేసింది కోర్టు అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో నార్కోటిక్ టెస్ట్ ఎలా చేస్తారంటే, ఎవరైతే నేరస్తుడు లేదా నిందితుడు అని ఎవరినైతే సస్పెక్ట్ చేస్తారో ఇతన్ని ఏం చేస్తారంటే ఒక గదిలోకి తీసుకెళ్తారు. ఒక 2 డాక్టర్స్ నార్కోటిక్ టెస్ట్ అనాలిసిస్ ఒక ఎక్స్పర్ట్స్ కొంతమంది ఉంటారు. సో ఎక్యూజ్డ్ ఏం చేస్తారంటే ఒక చైర్ అంటే కాస్త రిలాక్స్గా ఉన్నటువంటి ఒక చైర్లో పడుకోబెడతారని పడుకోబెట్టి ఆయన బాడీకి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సోడియం పెంటాథాల్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తారు ఆయనకి. ఈ సోడియం పెంటాథాల్ ఎంత మోతాదు ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలని ఆ వ్యక్తి యొక్క బరువును బట్టి డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 45 కిలోస్ 50 కిలోస్ అనుకోండి, ఆల్మోస్ట్ ఆయనకు ఒక 2 mg 3.5 mg వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దట్స్ డిపెండ్ అపాన్స్ ద బాడీ యొక్క వెయిట్ని బట్టి ఉంటుంది. సో ఈయనకి సోడియం పెంటాథాల్ ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆయన ఒక్కసారి ఏం చేస్తాడంటే స్పృహలోంచి కోల్పోతాడు. ఆయన స్పృహలోంచి ఉండడు, ఆయన స్పృహలో పోతాడు. ఇప్పుడు ఏమవుతుంది, తన మనసు మీద ఉన్నటువంటి కమాండ్ కోల్పోతాడు. దానివల్ల అంటే అతనికి అన్నీ అర్థమవుతుంటాయి, సౌండ్స్ వినిపిస్తుంటాయి, మాటలు వినిపిస్తుంటాయి, కానీ తన మనసు మీద ఒక ముసుగేసుకుంటాడు ఆయన. ప్రతి మనిషి కూడా నిజ జీవితంలో ఏం చేస్తాడంటే అది తప్ప ఒప్ప చెప్పడానికి వచ్చేటప్పటికి మనసు మీద ముసుగేసుకొని ఒరిజినాలిటీని చెప్పకుండా, అంటే అసలైన విషయాన్ని చెప్పకుండా తప్పుదో పెట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇంజెక్షన్ ఈ డ్రగ్ని బాడీలోకి వెళ్ళిందో ఇమీడియట్గా ఆయన బాడీ తెలియకుండా ఆ బాడీలో ఇది మెంటల్ కండిషన్ తీసుకెళ్తుంది. ఇంకా చెప్పండి, ఒక హిప్నాటిక్ కండిషన్లో తీసుకెళ్తారు దీన్ని. సబ్ కాన్షియస్లో ఏముందో అది బయటకు వస్తుంది. సబ్ కాన్షియస్లో ఏముంది, ఒరిజినల్ ఏముంది అన్నదాన్ని అతను అక్కడ అప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆ ఇంటరాగేషన్లో ఆయన ఒరిజినల్ చెప్పే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎవరెవరిని కలిశారు,
మీరు ఏ టైంకి వచ్చారు. మనకి లోపల 2 రకాల మైండ్స్ ఉంటాయండి. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా నిజం చెప్తూ ఉంటుంది, సైంటిఫిక్గా కూడా ప్రూవ్డ్. సో సబ్ కాన్షియస్ మైండ్ని అంటే చేతనాత్మక శక్తిని బయట తీసుకొస్తారు. వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు క్వశ్చన్స్ అడిగేటప్పుడు డైరెక్ట్గా ఇంక ఎటువంటి ప్రెషర్ లేనటువంటి ఫ్రీ మైండ్లో, అంటే హిప్నాటిక్ కండిషన్ మూడ్లో అతను నిజాలు చెప్పే అవకాశం ఉంటుంది. మీరు ఎవరెవరిని కలిశారు, ఎప్పుడెప్పుడు కలిశారు, మీరు ఎలా వచ్చారు, అంటే దీనికి సంబంధించి ఎవరెవరితో మీరు మీట్ అయ్యారు, ఎవరెవరితో మీరు టచ్లో ఉన్నారు, ఇట్లాంటి కొన్ని ఇత్యాది విషయాలన్నీ కూడా దీంట్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఒక ½ an hour to 1.5 hour కూడా జరుగుతుంది దీనికి సంబంధించింది. దీనికి కంప్లీట్గా రికార్డ్ చేస్తారు. ఒక పక్క సిబిఐ ఆఫీసర్ కూర్చుంటారు, సైక్రటిస్టులు కూర్చుంటారు, అలాగే దీనికి సంబంధించి నార్కో అనాలిసిస్ టెస్ట్ ఉన్నటువంటి ఈ డాక్టర్స్ కూడా కూర్చుంటారు, ఇతనికి ఇంట్రాగేషన్ చేస్తారు దీనికి సంబంధించిన టెస్ట్. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరంలో కాస్త బాగా డెవలప్ అయింది. అంటే ఆల్మోస్ట్ 1990s 2000లో కూడా ఈ టెస్ట్ కాస్త అధికారికంగా, ముఖ్యంగా కరడుగట్టిన టెర్రరిస్టులు నిజాలు చెప్పకుండా ఎన్ని రకాలుగా కొట్టినా తిట్టినా సరే వాళ్ళు చెప్పకపోతున్నప్పుడు సందర్భంలో ఈ నార్కోటిక్ టెస్ట్ని చేస్తారు. పాలిగ్రాఫ్ టెస్ట్కి నార్కో టెస్ట్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. పాలిగ్రాఫ్ టెస్ట్ ఏం చేస్తారు, కేవలం బాడీలో కొన్ని చోట్ల సెన్సార్ని పెట్టి బాడీలో హృదయ స్పందనలు, ఆ నాడీ కొట్టుకునే విధానం, చెమటలు పట్టే విధానాన్ని పరీక్షిస్తారు పాలిగ్రాఫ్ టెస్ట్లో. బట్ నార్కోటిక్ టెస్ట్లో మాత్రం బాడీకి ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత హిప్నాటిక్ మూడ్లో తీసుకెళ్ళి క్వశ్చన్స్ని తీసుకొస్తారు. అయితే ఇది సాక్ష్యాధారంగా మాత్రం పరిగణించబడదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే నార్కోటిక్ టెస్ట్ అయినా పాలిగ్రాఫ్ టెస్ట్ అయినా సాక్ష్యాధారంగా ఉపయోగపడుతుందంటే ఉపయోగపడదు. ఇక్కడ ఎవరికైతే టెస్ట్ చేస్తున్నారో ముందుగా ఆ అక్యూజ్డ్కి, నిందితుడికి ముందుగా ఇన్ఫార్మ్ చేస్తున్నారు, నీకు టెస్ట్ చేస్తున్నాం, సో నువ్వు ఇలా హిప్నాటిక్ వెళ్తున్నావు చెప్పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 కానీ ఆర్టికల్ 21 కానీ ఏం చెప్తుంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్వేచ్ఛ, ఆయనకు ఒక స్వాతంత్రం ఉంటుంది, ఫ్రీడమ్. దానికి సంబంధించిన మన ఆర్టికల్స్ నిర్దేశిస్తాయి. కాబట్టి ఈవెన్ నిందితుడు కూడా ఆయన కొన్ని హక్కులు ఉంటాయి. సో అతనికి ఎగ్నిస్ట్గా, అంటే ఇక్కడ ఏమవుతుందో కోర్టులో మనం ప్రూవ్ చేసేటప్పుడు నేను చెప్పేటప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు నేను ట్రాన్స్లో లేను, సో నేను అచేతన శక్తులు చెప్పాను, సో ఆ సాక్ష్యం చెల్లదు అనే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎందుకు మరి ఉపయోగిస్తారు అని డౌట్ వస్తుంది. మరి అది సాక్ష్యంగా ఉపయోగపడినప్పుడు ఈ టెస్ట్ని ఎందుకు చేస్తారనే క్వశ్చన్ కూడా రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు చేస్తారంటే సాక్ష్యంగా ఉపయోగపడకపోవచ్చు, కానీ ఎవరెవరితో మీట్ అయ్యాడు, ఎవరెవరితో కలిసి ఉంటాడు, దీనిలో ఇంకెవరు ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి, ఇట్లాంటి విషయాలు తెలుసుకునే అవకాశం, అంటే ఇంట్రాగేషన్ పనికొస్తుంది, ఇన్వెస్టిగేషన్ మెథడ్లో పనికొస్తుంది. కానీ ఇది కోర్టులో సాక్ష్యంగా ఉండే అవకాశం మాత్రం చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. నెంబర్ 1 ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా ఇది కేవలం ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్లో పనికొస్తుంది. అంటే ఎవరెవరిని కలిశాడు, ఎవరెవరితో మాట్లాడాడు, అంటే ఇంకా తెలియంటే ఇంట్రాగేషన్లో తెలియనటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉంటే వాళ్ళ యొక్క నేమ్స్ కానీ తను రివీల్ చేస్తే ఆ పరంగా కూడా విచారణ సేకరించే అవకాశం ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి. కానీ ఈ నార్కోటిక్ టెస్ట్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా కోర్టులో పెడితే మాత్రం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రూల్ ప్రకారం ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక సిగ్నేచర్ సైన్ చేస్తున్నాం, ఒక డాక్యుమెంట్ మీద సైన్ చేస్తున్నాం అనుకోండి, అని ఏమంటాం, నేను క్లియర్ మైండ్లో ఉన్నప్పుడు సైన్ చేస్తున్న డాక్యుమెంటే మనకి వ్యాలిడ్ అవుతుంది. అదేవిధంగా కోర్టులో కూడా క్లియర్ మైండ్గా ఉన్న నేను సాక్ష్యం చెప్తున్న సాక్ష్యమే చెల్లుబాటు అవుతుంది. ఈ ఎవిడెన్స్ అనే యాక్ట్ ఒకటి ఉంది మనకి, ఇండియన్ చట్టాలు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి ప్రతి విషయాన్ని కూడా నాగరాజు గారు. సో అందుకని ఈ నార్కోటిక్ టెస్ట్ సాక్ష్యంగా ఉపయోగపడే అవకాశం లేదు. కాబట్టి బహుశా కోర్టు రిజెక్ట్ చేసే ఉండొచ్చు. ఇది నాకున్నటువంటి లీగల్ టెక్నాలజీ ప్రకారం నేను చెప్తాను, అంటే లీగల్ నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను నాగరాజు గారు. నెంబర్ 2 ఎందుకు రిజెక్ట్ చేసి ఉండే అవకాశం ఉంటుందంటే ఆల్రెడీ ఎక్యూజ్డ్ మీద ఉన్నటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ సిబిఐలో సీల్డ్ కవర్లో సెల్డా కోర్టుకి కొంత హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవిడెన్సెస్ అంటే మన మీడియాకి అందలేదు, కానీ చాలా వరకు ఎవిడెన్స్ అని కలెక్ట్ చేసి పెట్టారు ఆల్రెడీ. సో బహుశా ఎవిడెన్సెస్ వాళ్ళు దీని మీద, ఈ ఎవిడెన్స్ మీద వాళ్ళు స్టడీ చేస్తుండొచ్చు. అక్కడ కూర్చున్నటువంటి సెల్డా కోర్టులో జడ్జెస్ దీని మీద స్టడీ చేస్తున్నారు. సో సపోర్టింగ్ ఎవిడెన్సెస్ బలంగా ఉండి బహుశా వాళ్ళు భావించి ఉండొచ్చు. ఇప్పుడు ధర్మాసనం ఏం ఆలోచిస్తుంది, జడ్జిలు ఏం ఆలోచిస్తున్నారని మనం చెప్పలేం. ఈరోజు మనం బయటకి ఏం కనిపిస్తుంది, నార్కోటిక్ టెస్ట్ రిజెక్ట్ చేశారంటే సంథింగ్ ఏదో ఫిషింగ్ అని లేదా మిస్గైడ్ చేస్తుంది కోర్టులను తప్పబట్టే అవసరం లేదు ఇక్కడ. అంటే ఈ విషయం ఏంటో బహుశా నేను అనుకోవడం ఏంటంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదో వాళ్ళకి దొరికింది కాబట్టి ఇంకా నార్కోటిక్ టెస్ట్ అవసరం ఉండకపోవచ్చు అని బహుశా చెప్పుండే అవకాశం కూడా ఉండొచ్చు దీనికి సంబంధించి. సో ఏదేమైనప్పటికీ కూడా 2 రకాలుగా నార్కోటిక్ టెస్ట్, సిబిఐ వాళ్ళు అడిగిన నార్కోటిక్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం క్లియర్గా కంప్లీట్గా డినై చేశారు, దాన్ని రిజెక్ట్ చేశారు, అవసరం లేదు అని చెప్పడం అనేది జరిగింది నాగరాజు గారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ మీరు అడిగినటువంటి క్వశ్చన్లో. ఇక నెంబర్ 2, ఈ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ ప్రభుత్వం మీద గడిచిన 34 రోజులుగా యావత్ వెస్ట్ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా కలకత్తా మహానగర వ్యాప్తంగా ఏదైతే ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాలు చేస్తున్నారో దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. మమతా బెనర్జీ గారు నేను చర్చలకు ఆహ్వానించారు, కానీ అవి లైవ్ టెలికాస్ట్ అయితే మేము వస్తాం తప్పించి రికార్డెడ్ వీడియోస్ అయితే రావని చెప్పి వీళ్ళు రిజెక్ట్ చేశారు నిరసనకారులు. దీన్ని ఇమీడియట్గా
నేను రాజీనామా చేయడానికైనా సిద్ధమవుతాను కానీ లైవ్ టెలికాస్ట్ చేయడానికి కుదరదు. బికాజ్ ఆఫ్ కొన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు జ్యుడిషియరీలో ఈ యొక్క కేసు ఉంది కాబట్టి నేను కొన్ని పారామీటర్స్ ఇవ్వనని చాలా తెలివిగా చెప్పించుకున్నారు మమతా బెనర్జీ గారు. కానీ తెలివిగా ఏం చెప్తున్నారు, నేనైతే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నాకు సీట్ ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఇంపార్టెంట్. ఎవరైతే బాధితురాల యొక్క పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ తరపున న్యాయం జరగాలి, హెల్త్ వర్కర్స్కి న్యాయం జరగాలి. కాబట్టి నేను మీ తరపున పోరాటం చేస్తాను కానీ నేను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఒప్పుకోనని చెప్పి నిర్బంధంగా తోసిపుచ్చారు. దీని మీద గవర్నర్ గారు కొన్ని అజిటేషన్ క్వశ్చన్స్ చేశారు. చాలా పరిణామాలు ఒకటిగా చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఈరోజు మార్నింగ్ నిరసనకారుల తరపున ఏం చేశారంటే ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్రపతి గారికి ఒక లెటర్ రాశారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. హెల్త్ మినిస్టర్ అయినటువంటి జేపీ నడ్డా గారికి కూడా లెటర్ ఇచ్చారు. మొత్తం వీళ్ళు నిరసనకారులు అందరూ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి మా రాష్ట్రంలో చర్చలు సామరస్యపూర్వకంగా జరగట్లేదు, మమతా బెనర్జీ గారు రిజెక్ట్ చేస్తున్నారు, కాబట్టి మీరు ఇనిషియేటివ్గా తీసుకోండి, మీరు ఇందులో ఇంటర్వ్యూన్ అవ్వండి, అంటే మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వండి, దీన్ని మీరు ఒక ఫోర్స్లో తీసుకోమని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా జరిగినటువంటి విషయం ఈరోజు. సరే, ఇదిలా నిరసనకారులు నిరసన చేస్తూనే ఉంటారు. ఇప్పటికే 34 days అయింది. దాంతోపాటు చర్చల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇలానే కంటిన్యూ అయిపోతూ ఉంటే జనరల్గా అడుగుతూ ఉన్నాను, న్యాయం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు అంటారు? అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు యాజ్ అడ్వకేట్ మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా, దాని ప్రకారం అడుగుతూ ఉన్నాను. ఈ చర్చలేనా అసలు దీనికి సంబంధించిన న్యాయం చూస్తూ ఉంటే రాష్ట్రం దాటింది, దేశం కూడా దాటిపోయింది, దీనికి సంబంధించిన జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎంటైర్ వరల్డ్లోనే కొన్ని కంట్రీస్ కూడా చూస్తూ ఉన్నాయి. దీన్ని 2 రకాలుగా చూడాలి నాగరాజు గారు. ఒకటి జడ్జిమెంట్ ఇవ్వడం, ఎవరైతే బాధితురాల తరపున సత్వర న్యాయం అందాలి, అక్కడ ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో అతనికి శిక్ష పడే విధంగా దీనికి న్యాయస్థానాలు, కోర్టులు ఒక ప్రాసెస్ నడుస్తుంది. మరొకటి, ఇక్కడ ఈ నిరసనకారులు ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ప్రభుత్వం మీద ఒక వారు ప్రకటించారు, వాళ్ళు పూర్తిగా తమ డ్యూటీస్ అన్నింటిని విడిచిపెట్టి రోడ్ల మీద బైఠాయిస్తూ రాత్రనక పగలనక రోడ్ల మీద కొన్ని వేల మంది పూర్తిగా జూనియర్ డాక్టర్స్ అయితేనేమి, రెసిడెంట్ డాక్టర్స్ అయితే అందరూ కూడా వాళ్ళ యాక్టివిటీస్ని పక్కన పెట్టి పూర్తిగా రోడ్ల మీద బైఠాయిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో దీనికి సంబంధించిన మ్యాటర్ ఏమైతుందో న్యాయస్థానాలు ఇన్వెస్టిగేషన్స్, దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్స్ అవి నడుస్తూ ఉన్నాయి. కోర్టులు తీర్పిచ్చడానికి అది వారం రోజులు పడుతుందా 10 రోజులు పడుతుందా అనేది ఎవిడెన్సెస్ని టోటల్గా గ్యాదర్ చేసింది. మళ్ళీ మరో ఇంకో విషయం ఏంటంటే September 17 వీటిని వాయిదా వేశారు. రేపు 17వ తారీఖు ఇస్ వెరీ ఇంపార్టెంట్ డే. ఆ రోజు బహుశా సందీప్ ఘోష్కి వీళ్ళందరూ కూడా ఒక విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. సిబిఐ కోర్టు కూడా ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన ఫైల్స్ కూడా సబ్మిషన్ చేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మమతా బెనర్జీ గారి ప్రభుత్వానికి, నిరసనకారుల యొక్క ఆందోళనకి ఇది సుమారుగా మీరు అన్నట్టుగా 34 రోజుల పైన దాటిపోయింది. 35 రోజులు నడుస్తుంది. ఇది August 9 నుంచి ఈరోజు ఆల్మోస్ట్ మనకి ఈరోజు 13-14 తారీఖు వచ్చేసామంటే సుమారుగా ఒక 34-35 days అయిపోయింది. ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఒక యాక్చువల్గా ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే అండి, ఇట్లాంటి నిరసనలు, ధర్నాలు వచ్చేటప్పుడు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళని చర్చలకు పిలుస్తారు, చర్చలకు ఆహ్వానిస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. చర్చల తర్వాత సమావేశాలు నిర్వహిస్తారు వాళ్ళు. అంటే లోకల్గా ఉన్నటువంటి లోకల్ బాడీస్ అందరినీ పిలిచి, హైయర్ అథారిటీస్ అందరినీ పిలిచి ఎక్కడెక్కడ చర్చలు అంటే సమావేశాలు ఏర్పాటు చేస్తారు. చర్చలు ఫెయిల్ అవుతాయి, సమావేశాలు ఫెయిల్ అవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో చిట్ట చివరిగా ఉన్నటువంటి ఏకైక బ్రహ్మాస్త్రం ఒకటి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతిలో. దట్ ఈస్ కాల్డ్ ఎస్మా, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటారు దీన్ని. యాక్చువల్గా దిస్ ఈజ్ కాల్డ్ ఎస్మా యాక్ట్ అంటారు. అంటే ఇది 1968లో వచ్చినటువంటి యాక్ట్ ఇది. ఈ ఎస్మా యాక్ట్ని ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఎస్మా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. వాట్ ఈజ్ ఎస్మా యాక్ట్ అంటే విద్య, వైద్య, రవాణా రంగాల్లో రాష్ట్రానికి అత్యవసర పరిస్థితులు ఉండేటప్పుడు రాష్ట్రం యొక్క జనజీవన నిత్య దైనందిన జీవితాలు కానీ అస్తవ్యస్తం, అల్లకల్లోలు, ఇటువంటి నిరసనలు, ధర్నాల వల్ల ఏర్పడినప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఒక యాక్ట్ పాస్ చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్మా యాక్ట్ అంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకుండా నిరసన తెలుపుతూ కంటిన్యూగా ప్రభుత్వం యొక్క అధికారాలని ప్రభుత్వం యొక్క ఆదేశాలని ఉల్లంఘిస్తూ ఇట్లా చేస్తూ ఉంటే చిట్ట చివరి ఆప్షన్ అదనమాట. అంటే ఏం చేస్తారు, ఇమీడియట్గా వాళ్ళ డ్యూటీస్ని సస్పెండ్ చేస్తారు, వాళ్ళని అక్కడి నుంచి డిస్మిస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అఫీషియల్గా ఒక నోట్ రిలీజ్ చేస్తారు, నోటిఫికేషన్. ఎవరైనా కొత్త వాళ్ళు యొక్క ముఖ్యంగా ఇది వైద్య రంగం కాబట్టి వైద్య రంగంలో ఎవరైనా డాక్టర్స్ ఇప్పుడున్న నిరసనకారులు కాకుండా మేము కొత్తగా పోస్టులు క్రియేట్ చేస్తున్నాం, సర్వీసెస్ ఆగిపోయినాయి, రాష్ట్రంలో ఇప్పటికే more than 27 మరణాలు జరిగినాయి, 7 లక్షల మంది వైద్య సహాయం అందకుండా చాలా అల్లలాడిపోతున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా దీని ఒక ఆర్డినెన్స్ పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్డినెన్స్ పాస్ చేయాలంటే కూడా మళ్ళీ లీగల్ మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం అంటే మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. మరి గవర్నర్ సివి ఆనందబోస్ గారు దీన్ని యాక్ట్ చేస్తారంటే దాన్ని కంటిన్యూషన్ ఇస్తారా, ఆర్డినెన్స్ పాస్ అవ్వకుండా చేస్తాం. దట్ ఇస్ టెక్నికల్ ప్రొసీడింగ్స్. బట్ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉంటుందంటే
ఇమీడియట్గా ఎస్మా ప్రయోగించే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలు ఎవరైతే జాబ్ చేస్తున్న అందరినీ కూడా డిస్మిస్ చేస్తారు, ఇమీడియట్గా కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తారు. హాస్పిటల్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో, అంటే ఇప్పుడిప్పుడే మెడికోస్ ఇంకా కంప్లీట్ కానటువంటి వాళ్ళు, ఇంకా కంప్లీట్గా డాక్టర్ పట్ట అందుకొని బయటికి రాని వ్యక్తులు కూడా ఇమీడియట్గా వాళ్ళని పోస్టింగ్ తీసుకునే అవకాశం. ఎందుకంటే రాష్ట్రంలో వైద్యం అడుగుంటుంది అనుకోండి, వైద్య వ్యవస్థ భ్రష్టు పట్టిపోతే ఇమీడియట్గా రాష్ట్రంలో చాలా అలకలు అవుతుంది. పేషెంట్ రకరకాల పేషెంట్స్ ఉంటారు. సో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ డ్యూటీ అది. సో మమతా బెనర్జీ వెయిట్ అండ్ సీన ధోరణిలో ఉంది. నిన్న మొన్న జరిగిన సంఘటన చూస్తూ ఉంది. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఇదే ఇంకొక కంటిన్యూగా 4-5 డేస్ ఉంటే ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఎస్మా ప్రయోగించి ఆ రాష్ట్రంలో మరింత అలజడి చెందుతుంది. ఇమ్మీడియట్గా ఎవరైతే ఎక్కడ నిరసనకారులు ధర్నాలు ఎవరైతే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ నిరసన చేస్తున్న వాళ్ళకి డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. మన సెప్టెంబర్ 9, 10వ తారీఖు సాయంత్రం 5 గంటల్లో జాయిన్ అవ్వమని చెప్పి. సో ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఉన్నాయి. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని మమతా బెనర్జీ గారు ఎస్మా ప్రయోగించి వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పడించే అవకాశం ఉంది. సో మారబోతున్న పరిణామాలు ఎలాగ ఉంటాయో మన దగ్గరగా చూస్తే కొంతవరకు అవగాహన వస్తుంది. బట్ ఇదైతే 100% ప్రొసీడింగ్స్ లీగల్లో ఉన్నాయి కాబట్టి విక్టిమ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అలజలను తగ్గించే అవకాశాలు మాత్రం మమతా బెనర్జీ గారు ఇమీడియట్గా ఈ స్టెప్ తీసుకునే అవకాశం బహుశా 1-2 రోజుల్లో తీసుకునే అవకాశం అయితే ఉంది. నాగరాజ్ గారు, వాట్ ఏ నాలెడ్జ్ అండి. అసలు కొన్ని కేసులు కూడా మన వాళ్ళు ఎవరన్నా అప్రోచ్ అయితే వెంటనే తీసుకోండి సార్ న్యాయం కోసం అని చెప్పేసి. గ్రేట్ నాలెడ్జ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని ఎంత స్పాంటేనియస్గా టక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ మీరు చెప్పినటువంటి సందర్భాన్ని బట్టి కనుక చూస్తే అండి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పేది, ఏ రకంగా చూసుకున్నా కూడా సత్వర న్యాయం జరగడానికి అన్ని రకాల తక్కువ టైంలో ఇది జరిగే అవకాశం ఉంటుందని భావించడానికి మాత్రం చాలా కోణాలు ఉన్నాయి ఇందులో. ఏదేమైనా వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను కోరుకునేది ఒకటే, అంటే చాలామంది న్యాయం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఒక టైంలో మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా వాళ్ళ తరపున కూడా వాళ్ళు మీ దాకా వస్తే వాళ్ళకి న్యాయం చేయాలని మాత్రం కోరుకుంటున్నాను సార్. తప్పనిసరిగా నాగరాజ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.